ఇక్ష్వాకు రూలర్స్. ఇక్ష్వాకు పాలకులు. ఓకే, ఇక్ష్వాకు రూలర్స్ అని చెప్పి మనకి పురాణాలు ప్రకారం అకార్డింగ్ టు పురాణాస్, ఎస్పెషల్లీ మత్స్య పురాణం. ఓకే, అకార్డింగ్ టు పురాణాస్ ఏంటంటే 7 పాలకులు, 7 రూలర్స్, 7 పాలకులు. కానీ మనకి వాళ్ళకి సంబంధించి సమాచారం లేదు. పురాణాల్లో 7 పాలకులు అని చెప్పి అన్నారు, కానీ సంబంధించి పెద్దగా సమాచారం లేదు. అయితే శాసనాలు ప్రకారం అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్స్, అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్ 4 పాలకులు, 4 రూలర్స్, ఇది యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇక్ష్వాకు పాలకులు 4 శాసనాల ప్రకారం. వాళ్ళకి సంబంధించే చారిత్రక ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఆ 4 పాలకులు ఎవరు? ఆ 4 పాలకులను చూస్తే మ్యాక్సిమం అయిపోయినట్టుగా ఇక్ష్వాకులకి సంబంధించి. ఓకే, పాలకులు పురాణాలు ప్రకారంగా 7, వీళ్ళ సమాచారం మన దగ్గర అందుబాటులో లే. శాసనాల ప్రకారంగా 4, వీళ్ళ సమాచారం అందుబాటులో ఉంది. ఆ 4 పాలకులు ఎవరు? ఫస్ట్ వాడు శ్రీ శాంతమూలుడు. శ్రీ శాంతమూల అని చెప్పేసి అంటాం. ఈ షాని చాగా కూడా పేర్కొంటారు, శాంతమూలుడు అని చెప్పి కూడా అంటుంటారు. ఈ షా కాస్త సిహెచ్ఏగా కూడా ప్రొనౌన్స్ అవుతూ ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో శాంతమూలుడు అని చెప్పేసి ఉంటారు. శాంతమూల అన్న శాంతమూల అన్న ఒకటే. నెక్స్ట్ ఈయన కొడుకు వస్తాడు వీరపురుషదత్తుడు. వీరపురుష దత్త. నెక్స్ట్ 3వాడు వీరపురుషదత్తుడు కొడుకు. అంటే వీరపురుషదత్తుడు తన కొడుక్కి నాన్న పేరు పెట్టుకుంటాడు. ఆటోమేటిక్ శ్రీ శాంతమూల 2 అని చెప్పేసి అంటారు అతన్ని. శాంతమూల, శ్రీ శాంతమూల 2 అని చెప్పి అంటాం. సింప్లీ శ్రీ శాంతమూల 2. ఇతని అంటారు యెహువల శాంతమూల అంటారు. యెహువల శాంతమూల. యెహువల శాంతమూల ఇతనే మంచి బలమైన వాడు. అందువనే ఏకి బదులు బా పెడతారు, బాహుబల. ఇక్కడ బా వస్తుంది, యెహువల కదా, ఇంకెతనంటే బాహుబల శాంతమూలుడు. బాహుబల శాంతమూల. ఓకే, 3వ కింగ్ నేమ్ అని చెప్పి అంటున్నాం. 2వ శాంతమూల లేదా యెహువల బాహుబల, యెహువల లేదా బాహుబల. ఇక 4వవాడు ఇప్పుడు శాంతమూల ఏం చేస్తాడు? తన తండ్రి పేరు పెడతాడు కొడుక్కి, వీరపురుషదత్త 2 అని చెప్పేసి అంటాం. ఇతను వీరపురుషదత్త 2. వీరపురుషదత్త 2 అని చెప్పాను. ఇతని కోపం ఎక్కువ కాబట్టి ఇతని రుద్రపురుష అంటారు. ఇతని ఈ వీర ప్లేస్లో ఇంకా ఇతను ఏమంటారంటే రుద్రపురుషదత్త అని చెప్పేసి అంటారు. రుద్రపురుషదత్త. అయితే ఈ శాంతమూలుడికి మొదట్లో బిడ్డలు జన్మించలే. ప్రార్థనలు చేస్తారు. అప్పుడు చివరికి వాళ్ళ కాలంలో ఒక ఆనవాయితీ ఉండే, అప్పట్లో ఒక దేవాలయం ఉండే, హారతి టెంపుల్.
ఆ హారతి దేవాలయంలో అప్పుడు ఏం చేసేవారంటే సంతానం లేకపోతే అక్కడికి వెళ్ళి గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు సమర్పించేవారట. ఆ గాజులు సమర్పిస్తే హారతి దేవకి ఆనందం వచ్చి దీవెన ఇస్తే బిడ్డలు పుట్టేసేవారు అప్పట్లో. అట్లా ఉండే అప్పట్లో. అట్లాగా ఈ శ్రీ శాంతాములుడు, అతని భార్య ఒమ్మ భట్టి లేకపోతే కూపనశ్రీ అంటారు, వీళ్ళు వెళ్ళి ఆ హారతి దేవతకి గాజులు ఇచ్చి బిడ్డ ఇవ్వమ్మా అని చెప్పి అంటే ఆమె దీవెనలు ఇస్తుంది, బిడ్డ పుట్టేసినాడు. ఆ బిడ్డకి అప్పుడు ఏం చేసినారు అంటే, ఎవరి దీవెనల వల్ల పుట్టింది ఆ పుట్టాడైనా? హారతి దేవత వల్ల. కాబట్టి ఈ బిడ్డకి తండ్రి పేరు వీరపురుష దత్తుడితో పాటు ఇంకా ఏం పేరు పెట్టారంటే హారతి పుత్ర వీరపురుష దత్తుడు అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ వీరపురుష దత్తుడు 2 అన్నాం కదా, ఇతని పూర్తి పేరు లాగదీస్తే హారతి పుత్ర వీరపురుష దత్తుడిన. హారతి పుత్ర, హారతి పుత్ర వీర పురుష దత్తుడు ఆర్ దత్త. సో హారతి పుత్ర వీరపురుష దత్త. హారతిపుత్ర వీరపురుషదత్త అని చెప్పాను. ఓకే, వీళ్ళు నలుగురు కింగ్స్. మనకి ఈ పేర్లు చాలా సింపుల్, 2 పేర్లు గుర్తుపెట్టుంటే అది రిపీట్ అయింది, మళ్ళీ ఇతర పేర్లు వచ్చినాయి. శ్రీ శాంతాముల వీరపురుషదత్త, ఫస్ట్ వాడు శ్రీ శాంతాములుడు, తర్వాత వీరపురుషదత్తుడు, 3వ వాడు 2వ శాంతాములు, 4వ వాడు 2వ వీరపురుషదత్తుడు. ఈ 3వ వాడైన 2వ శాంతాములుడికి బలం ఎక్కువ, ఎహువల బాహుబల అని చెప్పి అన్నారు. 4వ కింగ్ వీరపురుషదత్తుడు పుట్టాడు అంటే ఎవరి దేవత? హారతి పుత్ర. కాబట్టి హారతి పుత్ర వీరపురుషదత్త. కోపం ఎక్కువ, రుద్రపురుషదత్త. అంతే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సైడ్ హెడింగ్ శ్రీ శాంతాములుడు. అయితే రాజు వస్తే మీకు తెలిసిందే కదా, రాజు పేరు, ఆయన బిరుదు, ఆయన నాణ్యాలు లేదా శాసనాలు, ఆయన నిర్మాణాలు, ఆయన ఆస్థానం, ఆయన ప్రత్యేకత, ఈ ఆర్డర్లో రాసుకొని వెళ్ళిపోతే ఈజీ. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ కాలంలో ఈ రాజు ఉన్నాడుగా, ఆ రాజు పేరు శ్రీ శాంతమూల. శ్రీ శాంతమూల. ఇప్పుడు ఈయన యొక్క బిరుదులు ఏమున్నాయి, ఇతని యొక్క శాసనాలు లేదా నాణ్యాలు ఏమైనా ఉన్నాయా, ఇతని నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా, ఇతని ఆస్థానములో ఇన్ హిజ్ కోర్ట్ అంటే కాంటెంపరీస్ ఎవరు, అండ్ హిజ్ ఇంపార్టెన్స్, ప్రత్యేకత, ఆయన ప్రత్యేకత. ఓకే, ఇప్పుడు కింగ్, రాజు, కింగ్ ఎవరు? శ్రీ శాంతాముల. శ్రీ శాంతాముల టైటిల్స్ ఏంటి? ఇప్పుడు ఆయన యొక్క బిరుదులు ఏమి ఉన్నాయి? శ్రీ శాంతాములుడు దానాలు బాగా చేస్తాడు. ఈయన డొనేషన్ ఇచ్చుకుంటూ పోతాడు. అది ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం బాగా కృషి చేసినటువంటి కింగ్ ఈయన. లాస్ట్ గ్రూప్ 2లో అడిగిన బిట్ ఇది. ఏ ఇక్ష్వాకు రాజు వ్యవసాయ అభివృద్ధి కోసం బాగా కృషి చేస్తున్నాడు? అది ప్రత్యేకత పాయింట్లో రాస్తాం తర్వాత. అంటే శ్రీ శాంతముల అలా దానాలు చేసినాడు. ఇతన్ని అంటారు మహాదానాపతి అంటారు. మహాదానాపతి. ఇతన్ని మహాదానాపతి అని చెప్పేసి అంటారు. మహాదానాపతి. అయితే ఆ దానాలు చేసిన దాంట్లో అతను అట వ్యవసాయ అభివృద్ధికి అట 1 కోటి బంగారు నాణ్యాలు దానం చేసినాడట. ఆ 1 కోటి బంగారు నాణ్యాలు దానం చేయడం వల్ల ఇతనికి ఏం బిరుదు వచ్చింది అంటే హిరణ్య కోటి అంటారు. హిరణ్య అంటే బంగారు నాణ్యం, కోటి అంటే కోటి నాణ్యాలు ఇచ్చినవాడు అని అర్థం. నెక్స్ట్ ఈయన బిరుదు హిరణ్య కోటి అని చెప్పి అంటారు. హిరణ్య కోటి. ఈ దానాలు దేనికోసం చేస్తున్నాడు ఈయన? అగ్రికల్చర్, వ్యవసాయ అభివృద్ధి కోసం. ఓకే, 1 కోటి బంగారు నాణ్యాలు ఇచ్చినాడు. ప్లస్
కోటి నాగళ్ళు ఇచ్చినాడు ఈయన. కోటి నాగలి అంటే ప్లౌఫరోస్ ఇచ్చినాడు ఈయన, కోటి నాగళ్ళు. కాబట్టి ఇతను ఏమంటారంటే శత సహస్ర హాలక అంటారు. హాలక అంటే ఎవరు? రైతుని హాలక అంట, పొలం దున్నేవాడు అని చెప్పి అంటాం. అట్లా ఇతను 1,00,000 నాగళ్ళు దానం చేస్తే ఇతనికి ఏం బిరుదు వచ్చిందంటే శత సహస్ర హాలక. సో శత సహస్ర హాలక అని చెప్పేసి అంటారు. మీకు తెలిసిందే శత మీన్స్ 100, శత అంటే 100, సహస్ర అంటే అది మొదటి సంవత్సరం, సహస్ర అంటే 1000. సహస్ర అంటాం కదా, సహస్రనామం అంటే ఏంటి? 1000 సంవత్సరాలు. సహస్ర మీన్స్ 1000. 100,000 100K అంటే ఎంత? 1,00,000. అట్లా 1,00,000 నాగళ్ళు దానం చేశాడు. ఇక్కడ హిరణ్య కోటి అంటే కోటి నాణ్యాలు, మీకు అర్థమైపోతుంది. శత సహస్ర హాలక్ అంటే 1,00,000 నాగళ్ళు దానం చేశాడు. 1,00,000 ప్లౌ ఫరోస్. One lakh plough furrows were donated. శత సహస్ర హాలక. నెక్స్ట్ 1,00,000 గోవులు దానం చేశాడు, భూమిని దున్నుకోమని చెప్పేసి గోవులు దానం చేశాడు. కాబట్టి ఇతను ఏమన్నా చెప్పవచ్చు? చెప్పండి మీరు ఇంటలెక్చువల్స్, ఏమంటాం? గోవులు 1,00,000 గోవులు దానం చేసినాడు. ఏం బిరుదు ఇవ్వచ్చు? శత సహస్ర గో. ఆ గో లాస్ట్లో పెడితే బాగలే, గో ఫస్ట్ పెట్టేస్తాం. గో శత సహస్ర అంటారు ఇతన్ని. నెక్స్ట్ ఇంకొక బిరుదు ఏంటంటే ఇతన్ని గో శత సహస్ర. సో గో శత సహస్ర ఇక్కడంటే శత సహస్ర అంటే మీకు తెలిసిందే 1,00,000. గో అంటే గోవులు, 1,00,000 గోవులు దానం చేశాడని చెప్పి అంటాం. 1,00,000 cows ఫర్ డొనేటెడ్. ఓకే, ఇవన్నీ దానాలు చేశాడు కాబట్టి మహాదానాపతి. ఈ మహాదానాపతి 3 దానాలు చెప్పండి. హిరణ్యకోటి, శత సహస్ర హాలక, గో శత సహస్ర. ఓకే, నెక్స్ట్ ఇతను ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ, సెంట్రల్ మొత్తం ఆక్రమణ చేసేసాడట. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ మొత్తం ఆక్రమణ చేసేసినాడు అని చెప్పి ఆయనకి 5 బిరుదులు ఇస్తారు. మళ్ళీ అతన్ని అంటారు, సాధారణంగా ఉత్తర భాగాన్ని ఆక్రమణ చేస్తే విరాట్ అంటారు అతన్ని, సౌత్ని ఆక్రమిస్తే భోజా అంటారు, ఈస్ట్ని ఆక్రమణ చేస్తే సామ్రాట్ అంటారు ఈస్ట్, వెస్ట్ని ఆక్రమణ చేస్తే స్వరాట్ అంటారు, సెంట్రల్ని ఆక్రమణ చేస్తే రాజా అంటారు. అట్లాగా అన్ని ఆక్రమణలు చేసేసినాడు ఈయన. కాబట్టి ఈయనకి 5 బిరుదులు అని చెప్పాను.